హాయ్ గైస్. మీరు గూడా నాలాగే లంచ్ చేసిన తర్వాత నిద్రొస్తుందని బాధపడుతూ ఉన్నారా? సో, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక సైంటిఫికల్ రీజన్ అనేదుంది. ఎప్పుడైతే మనం లంచ్ చేసిన తర్వాత మన డైజెషన్‌కి చాలా ఎనర్జీ అనేది అవసరం. మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలనమాట. సో, ఈ ఎనర్జీ మొత్తం అక్కడికెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా మనకున్న ఓవరాల్ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతాయి. అలా తగ్గడం వల్ల మనకొక డ్రౌజీ కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్, ఒక తెలియని మత్తు లాంటి ఫీలింగ్ అనేదొస్తుంది. అండ్ అప్పుడు మనం ఆవలిస్తూ నిద్రొస్తుంది, నిద్రొస్తుంది అనుకుంటూ ఉంటాము. సో, ఇది అందరికీ జరిగే ప్రక్రియ. సో, దీనికి ఎవరు టెన్షన్ పడనక్కర్లేదు. నేనేం చేస్తాను అంటే, ఇలానే నాకు అనిపించినప్పుడు, మీరు మీ వర్క్‌లో ఎక్కువ కాన్సంట్రేట్ చేసి, వర్క్ మీద ఫుల్ ఫోకస్ చేస్తే నిద్ర ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు వర్క్ కొంచెం తక్కువగా ఉంది, ఈ డ్రౌజినెస్ ఎక్కువుంది, నిద్ర ఎక్కువొస్తుంది అనుకున్నప్పుడు, మీరు వాటర్‌ని డైరెక్ట్‌గా మీ ఐస్‌లోకి స్ప్లాష్ చేసుకోండి. ఆ మత్తనేది ఫస్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత మీరు యాక్టివ్‌గా వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ లంచ్‌కి ఆల్రెడీ మనం బ్రేక్ తీసుకుంటాము. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డ్రౌజీగా ఇంకా బ్రేక్ కావాలనే ఫీలింగ్‌లో ఉండడం అనేది మనకు కరెక్ట్ కాదు. అండ్ మనం వర్క్ చేస్తున్న దగ్గర మనం 100% ఇవ్వాలి. మీకిచ్చిన టైంలో మీరు మీ బ్రేక్ తీసుకోవాలి. అండ్ నేను చెప్పిన ఆ ట్రిక్ పాటించి చూడండి. మీకు ప్రొబాబ్లీ నిద్ర రాకుండా ఉంటుంది. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.